చలి చంపుతున్న చమక్కులో గిలిగింత పుట్టింది, గిలిగింత పుట్టిన తళుక్కులో ఒక ఛాయి రమ్మంది అని పాడుకుంటూ మరి ఈ శీతాకాలాన్ని ఎంజాయ్ చేస్తారు కొందరు జనాలు. ఎటు చూసినా ఒంటిని గడ్డ కట్టించే చలి, జోరుగా కురిసే మంచు, గడ్డ కట్టుకుపోయే వాతావరణం. దేశమంతా ఇప్పుడు ఇలాంటి వాతావరణంతో వణికిపోతోంది. ఇలాంటి దారుణ సమయంలోనే కొన్ని వింటర్ డ్రింక్స్ తాగకపోతే వణికిపోతూ బిగిసిపోవడం ఖాయం. అసలు సంగతికొస్తే ఇప్పుడు కొన్ని రకాల వింటర్ డ్రింక్స్ తాగితే బరువుకు బరువు తగ్గుతారు, వెచ్చదనానికి వెచ్చదనం పొందుతారు. ఈ వింటరీ సీజన్ లో ఒంటికి తగిన శ్రమ లేకపోవడం, ఆహారం ఎక్కువగా తినాలనిపించడం, స్పైసీ ఫుడ్ తినాలన్న కోరికలు పెరగడం వంటివన్నీ చలికాలంలో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని రకాల పానీయాలు తాగటం వల్ల పొట్ట దగ్గర చేరిన కొవ్వును కరిగించుకోవచ్చు. కానీ ఈ పానీయాలను వేడిగా ఉన్నప్పుడే తాగాలి. భారీ పొట్టలతో భల్లూకాల్లా నడిచే బడా మనుషులకు పైసా ఖర్చు లేకుండా పొట్ట తగ్గించుకునే వింటర్ డ్రింక్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు వీటిని పట్టించుకోవటం లేదు. పొట్టలు తగ్గడానికి ఆపరేషన్లు, ఎక్సర్సైజులు, మసాజులు ఇలా భారీగా ఇప్పుడు ఖర్చు పెట్టనవసరం లేదు వీటిని తాగితే. ఈ దారుణ చలిలో కాస్త నడవడం, తిరగడం ఆపి కొన్ని పనులు చేయాలి. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన పదార్థాల్లో అల్లం ఒకటి. నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులో వేయాలి. కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని దాన్ని తాగుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది. ఒక గ్లాస్ పాలను వేడి చేసి అందులో ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలి. నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. దీనివల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆకలి తక్కువగా వేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో సగం నిమ్మ చెక్క నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే ఒక స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కూడా వేసి తాగాలి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచుతుంది, ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది, కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటుంది. నీటిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. తర్వాత దాన్ని గ్లాసులో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఆ పానీయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారాన్ని తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు ఈ దాల్చిన చెక్కతో చేసిన పానీయాన్ని తాగడం అవసరం. గ్రీన్ టీని ప్రతి ఒక్కరూ తాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ టీని మరీ వేడిగా తాగడం వల్ల ఉపయోగం ఉండదు. గోరువెచ్చగా మారాక అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.